Hi viewers, myself Dr. Tarun, dental surgeon and implantologist at Elegant Hospitals. We are having branches at Kukatpalli, Manikonda, Bandara Hills and Kondapur. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్ ప్లేస్మెంట్స్. అసలు ఎలాంటి సందర్భంలో ఇంప్లాంట్స్ని మనం ప్లేస్ చేయొచ్చు, సో దాని యొక్క టైప్స్ ఏంటి, సో దట్ ఇప్పుడు మనము ఎప్పుడైనా ఎవరికైనా మీకు టూత్ లాస్ అయినా, లేదంటే యాక్సిడెంట్స్లో టూత్ ఫ్రాక్చర్ ఎక్కిపోయినా, లేదంటే ఇన్ఫెక్షన్ వల్ల బ్యాక్టీరియా వల్ల పన్ను తీసేయాల్సి వచ్చినా, తీసేసిన వెంటనే ఎంత టైం డ్యూరేషన్లో మీరు ఇంప్లాంట్స్ అనేది ప్లేస్ చేసుకోవాలో నేను చెప్తాను. ఫస్ట్ టైప్ 1 అనమాట. సో టైప్ 1 ఎలా ఉంటుందంటే, పన్ను ఏమైనా ఫ్రాక్చర్ అయినా, లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చినా, లేదంటే పుచ్చిపోయినా, లేకపోతే అది స్టెబిలిటీ లేదు, లూజ్ అవుతున్నప్పుడు ఇమ్మీడియట్గా అప్పుడు పన్ను తీసేయాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భంలో పన్ను తీసేసిన వెంటనే ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దాన్ని ఇమ్మీడియట్ ఇంప్లాంట్ ఇన్స్టాల్మెంట్ అంటారనమాట. పన్ను తీసేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ వేసి దాన్ని ఇమ్మీడియట్ ప్లేస్మెంట్ అంటారు. సో దట్ ఇప్పుడు ఎలా చేస్తారంటే, పన్ను తీసేసిన వెంటనే ఆ తర్వాత ఫ్రాక్చర్ అయితే ఏదైతే ఉందో దాన్ని తీసేసిన ఇన్ఫెక్షన్ మొత్తం అంతా క్లీన్ చేసేసి కంప్లీట్ బోన్ డెన్సిటీ చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ D1, D2, D3, D4 అనే డెన్సిటీస్ ఉంటాయి అన్నమాట. బేస్డ్ అపాన్ ద బోన్ డెన్సిటీ టైప్ బట్టి D1 ఆర్ D2 మంచిగా బోన్ కాంపాక్ట్ పోరస్ బోన్ ఉంది, కోర్స్ ఫైన్ బోన్ ఉంది అనుకుంటే కనుక మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. మంచి బోన్ కండిషన్లో ఉందన్నప్పుడు పన్ను తీసేసిన వెంటనే ఇమ్మీడియట్గా ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. ఇన్ఫెక్షన్ మొత్తం అంతా క్లీన్ చేసి మంచిగా ఆ ఏరియా సర్ఫేస్ ఏదైతే ఉందో అంతా మంచిగా క్లీన్ చేసి ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టైప్ 2. సో ఇన్ కేస్ పన్ను లూజ్ అయిపోయింది, ఊడిపోయింది, తీసేశారు, ఇంప్లాంట్ వేయించుకోలేదు. సో వితిన్ 2 monthsలో మీరు ఇంప్లాంట్ వేసుకుంటే కనుక అది టైప్ 2 కింద వస్తుంది అనమాట. సో దట్ వితిన్ 2 monthsలో వేసుకుంటే అది బోన్ మంచిగా లైక్ బేస్డ్ అపాన్ ద ఏజ్ ఫ్యాక్టర్స్ బట్టి కూడా ఉంటుంది. సో యంగ్ ఏజ్ వాళ్ళకి బోన్ అనేది తొందరగా ఫామ్ అవుతుంది. సో అడల్ట్ మిడిల్ ఏజ్ వాళ్ళకి లేదంటే ఓల్డ్ పీపుల్ వాళ్ళకి బోన్ అనేది తక్కువ గ్రో అవుతుంది. సో ఇలాంటి వాళ్ళు మినిమం 1-2 months కాకుండా 3 months అయినా ఆగాల్సి వస్తుంది అనమాట. సో అడల్ట్స్ లాంటి వాళ్ళకి బోన్ మంచిగా ఫామ్ అవుతుంది. 2 months తర్వాత చూసినట్టయితే బోన్ డెన్సిటీ బాగుంది, కాంపాక్ట్ బోన్ ఉంది అనుకుంటే కనుక వితిన్ 2 monthsలో ఇంప్లాంట్ వేసుకోవచ్చు. లేదు అనుకుంటే డిలేడ్ ఇంప్లాంట్ అంటారు. సో డిలేడ్ ఇంప్లాంట్ అంటే ఏంటి? పన్ను తీసేసినా, లేదంటే పన్ను ఊడిపోయినా, లేకపోతే ఏమైనా యాక్సిడెంట్స్లో పన్ను పోయినా వితిన్ 3-4 monthsలో వేసినట్టయితే డిలేడ్ ఇంప్లాంట్ అంటారు అనమాట. ఆఫ్టర్ 3-4 monthsలో మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. దాన్ని డిలేడ్ ఇంప్లాంట్స్ అంటారు. వితిన్ బోన్ మంచిగా ఫామ్ అవుతుంది 3-4 months తర్వాత అన్నప్పుడు, పన్ను పోయిన 3 months ఆగిన తర్వాత మనం పన్ను అనేది ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంప్లాంట్ ఇన్ఫెక్షన్ వల్ల పోయింది అనుకుంటే కనుక మినిమం 3 months అన్న ఆగి ఇంప్లాంట్ వేసేసుకోవచ్చు. కంప్లీట్గా టైప్ 4 ఏంటంటే కంప్లీట్ డిలేడ్ ఏముంటుందంటే ఆఫ్టర్ 4 months, బియాండ్ 4 months కన్నా ఎక్కువ ఉంటే కనుక పన్ను పోయింది, లేదా 1 year పడుతుంది, లేదా 2 years అయింది, ఇప్పుడు ఇంప్లాంట్ వేసుకోవచ్చా అంటే వేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్స్లో ఆఫ్టర్ ఎక్కువ 6 months కన్నా ఎక్కువ ఉన్నా, 1 year కన్నా ఎక్కువ ఉన్నా కన్నా బోన్ అనేది మంచిగా హార్డ్ డెన్స్ బోన్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ మీరు బ్రిడ్జ్ వాడుతున్నా, కంప్లీట్గా 5 years 6 years బ్రిడ్జ్ వాడుతున్నా, ఆ బ్రిడ్జ్ మీకు కన్వీనియంట్ లేదు, సో దట్ మీరు ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు అనుకుంటున్నప్పుడు ఇంప్లాంట్ ప్లేస్ చేసుకోవచ్చు ఎస్ చేసుకోవచ్చు. మనం ఎక్స్రేస్ ద్వారా ఇన్వెస్టిగేషన్స్ చేసి బోన్ మంచిగా ఉందనుకుంటే బ్రిడ్జ్ రిమూవ్ చేసి ఆఫ్టర్ 4-5 years తర్వాత కూడా డిలేడ్ ఇంప్లాంట్స్ అంటారు దీన్ని. ఆఫ్టర్ 4-5 months తర్వాత, లేదంటే 1 year అయినా 2 years అయినా మనం బోన్ మంచిగా ఉంటే ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇవి టైప్స్ ఆఫ్ ఇంప్లాంట్స్. సో హోప్ యూ అండర్స్టాండ్. ఇంప్లాంట్స్ ఏమైనా మీకు ఫెయిల్ అయినా, లేదంటే బ్రిడ్జ్ వాడుతున్నా, లేదంటే పన్ను ఏమైనా పోయినా ఒక 2-3 months లేదా 4 months అవుతున్నా అన్నప్పుడు మీరు మంచిగా ఇంప్లాంట్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.